జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారంటే మన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేసి అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన పరుచూరు బ్రదర్స్ స్క్రిప్ట్లు స్టోరీ రైట్స్ బాగా చూస్తారనుకోండి సినిమాలు. అందువలన ఆయనకి ఏమైందంటే సినిమా డైలాగులు వాడే అలవాటు ఎక్కువైందేమో, అందువలన అట్లా అని ఉండొచ్చు. కానీ జనం ఏమనుకుంటున్నారంటే ఆయన గజితొంగు కంటే ఎక్కువ రాక్షసుడి కంటే తక్కువ అనుకుంటున్నారు. మళ్ళీ అలాగే ఏమన్నారంటే జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినాయేమో, అది కూడా పొత్తు పెట్టుకొని అనేసి అన్నారు. లేకుంటే గెలవపోనంటారా పవన్ కళ్యాణ్ గారు? మీ తాతగారు పుట్టినప్పటి నుంచి కడప డిస్ట్రిక్ట్లో ఎటువంటి రాజకీయాలు చేసి ఎవరిని ఎదగనివ్వకుండా అణగదొక్కి మీ వంశమే ఎట్లా రాజ్యం వెళ్ళిందో అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎమ్మెల్యేగా గెలవటం అనేది ఎవరైనా గెలుస్తారు, అందులో పెద్ద గొప్పతనం ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ఒక కానిస్టేబుల్ కొడుకై అతి కష్టం మీద సినిమా యాక్టర్ అయి వాళ్ళ అన్నగారు సినిమా యాక్టర్ అవ్వటం వలన కష్టపడి సినిమా నటుడైనా తృప్తి లేక ఈ రాష్ట్రంలో ప్రజలు బాగా దౌర్భాగ్యం అనుభవిస్తున్నారు. వీళ్ళకి ఏమైనా సరే ఒక సేవ చేయాలని సదుద్దేశంతో ఒక పార్టీని పెట్టిన 19 సంవత్సరంలో కూడా తన అధికారంలో రావాలని కాకుండా జగన్మోహన్ రెడ్డి వలన రాష్ట్రం నాశనం అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి ఓటేమాకండి, నాకేయండి, నన్ను గెలిపించండి అన్నాడు. అందువలన అతను గెలవలేకపోయి ఉండొచ్చు ఆ రోజున. కానీ మొన్న ఆయన తన లోపం తెలుసుకొని అందరితో సమైక్యంగా కూటమి ఏర్పరిచి మన కాంటెస్ట్ చేశాడు, గెలిచాడు. ఇది పర్మనెంట్గా నువ్వు బతికున్నంతకాలం ఇదే తంతు జరుగుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు నేను కొన్ని వీడియో చూశాను, దాంట్లో ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని పొత్తు తీసుకున్నందుకే టీడీపీ గెలిచింది, లేకపోతే గెలిచే ఛాన్సే ఉండకపోవని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? అది మీ ఊహాగానం అవ్వచ్చు. కేవలం ఎందువలన గెలిచిందంటే కూటమి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవటం కాదు, టీడీపీ కాదు, టీడీపీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తీసుకున్నందుకు గెలిచిందనేసి కొందరు అంటున్నారు. టీడీపీకే బలం ఇచ్చిందట జనసేన పార్టీ అని కొందరు మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మీరేమైనా అనుకోవచ్చు, కానీ ప్రజల్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే ముందు జగన్మోహన్ రెడ్డిని తొలగించుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనేది ముఖ్య ఉద్దేశం. దానివలన వీళ్ళు ఏం చేశారంటే ముగ్గురు పొత్తు కలిసినా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓట్లు చీలకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టే అవకాశం వచ్చిందని చెప్పి ఓటేశారు. దానివలన అంత భారీ మెజారిటీతో విక్టరీ లభించింది, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంకోటి ఏంటంటే రైతుల గిట్టుబాటు ధర లేదు, సో అందుకోసమే జగన్ గారు మిర్చి ఆడికి వెళ్ళారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అంటే నిజంగానే గిట్టుబాటు ధర లేదు అనేసి అంటారా టీడీపీ హయాంలో? గిట్టుబాటు ధర లేదు అని రైతులు భావిస్తే రైతులే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి మీద కానీ గవర్నమెంట్ కానీ పోరాటానికి దిగేవాళ్ళు. అటువంటిది ఏమి జరగకపోగా మీరు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉండగా కూడా మీరు కావాలని దూరి వాళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టారు. ఆ రెచ్చగొట్టడమే కాకుండా అక్కడ కొన్ని దొంగతనాలు జరిగినాయని చెప్పుకుంటున్నారు. ఇది మామూలు పీస్ఫుల్గా జరిగే ఒక ప్రదేశాన్ని మీరిట స్పాయిల్ చేయటం అనేది తగదు.